పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయి? తప్పకుండా మనిషి పుట్టంగానే ఉరకడు, అంబాడడు, దానికి సమయం ఉంటుంది, కొట్లాడతాం. మేము గెలిపోవటంలకు అతీతంగా ప్రజా సమస్యల పైన ఈ దొంగన కొడుకులు ఎవరెవరైతే మాట్లాడుతారో వాళ్ళు చేసిన అవినీతి మొత్తం కూడా ఒక్కొక్కడు అన్ని ఏరి బయట పెడతాం, నడి రోడ్డు కూడా ఈడిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసే తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణ ద్రోహులు అనేసి కొంతమంది సోషల్ మీడియా వేదికగా చెప్తున్నారు, వాళ్ళకి ఏమంటారు? మరి తెలుగు రాష్ట్రాలను విడదీసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకనంటే అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్నాం, ఏకాభిప్రాయం మీద అందరు ఉన్నప్పుడు సరే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టింది ఎవరు? కాంగ్రెస్ కాదా? ఇప్పుడు మీరు ఏ విధంగా మాట్లాడతారు? ఈ విధంగా మీరే కదా అప్పుడు తెలంగాణలో ఆంధ్రను విడదీసింది. మేము ద్రోహం ఎట్లయితాం? మీరు కదా ద్రోహులు. ఇక్కడ ఇప్పుడు చేస్తున్నటువంటి కాంట్రాక్టులు మీరు ఎవరికి ఇస్తారు? మీరు ఏపీలో కాంట్రాక్టులు చేస్తలేరా? ఏపీలో భూదందాలు చేస్తలేరా? ఏపీలో బిజినెస్లు చేసుకున్నారా? మీరు రాబాయి అసలమైన దోపిడీదారులు మీరు ప్రజలను పీడిస్తున్నటువంటి దొంగలు, దోపిడీలు మీరు. ఖబర్దారు గుర్తు పెట్టుకోవాలి. మీరు ఒకటంటే మేము రెండంటాం, మీరు రెండంటే మూడంటాం, బరాబర్ 7 గంటల ఆడికి వస్తాం, కొట్లాడతాం. ఎవరికి భయపడేది. పొన్నం ప్రభాకర్ గారికి అన్న నేను గౌడ బిడ్డనే, నేను నీ సామాజిక వర్గ బిడ్డనే, మీకు ఇంతకుముందు కూడా చెప్పిన 2 చేతులు దండం పెట్టి అన్న ఎందుకే జర్రా నీకు ఇచ్చిన ఆ బస్సు అనేది ఒక అది ఉంది కదా అన్న, ఆ రోడ్లు చక్కగా చూసుకో, జర వాహనాలు జర యాక్సిడెంట్ కాకుండా ఆ రోడ్ల గురించి బాధ్యత తీసుకో. పల్లెలలో ఇంకా ఆడి పోతే రోడ్లు కూడా ఎందుకన్నా ఈ విధంగా మాట్లాడుతాం? జర చూడే నువ్వు ఒక్కరిని కాపాడుకుంటాం, సహకరించి జర పిచ్చి మాట్లాడు బంద్ చేసి కొంచెం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు తెలుసుకోరి. మీరున్నటువంటి ఇప్పుడు మీరు మంత్రిగా ఉన్నటువంటి అక్కడనే కొండగట్టులో మొన్న 35 కోట్ల రూపాయలు మా అధ్యక్షుల వారు ఇచ్చారు. మరి మీరు ఏడే పోయారు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు హుస్నాబాద్ లో పోటీ చేసి గెలిచారు కదా, మరి ఇప్పుడు మీరు మీ నియోజకవర్గంలో మీకెంత పేరుంది, మా అధ్యక్షుల వారికి పిఠాపురంలో ఎంత పేరుంది అనేది ఒకసారి మీరు మనస్ఫూర్తిగా మీరు మనస్సాక్షిగా మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నారు.